ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయం. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకు వేలాది వందము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దూరాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం ఏలి అనగా న్యాయం చేయట యెహోవాకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెనను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవి ఎగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిత్యముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం యెహోవా నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చివరిగా ఒక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం మరియు మీరు ప్రార్థన చేయప్పుడు వేషధారులు ఉండవద్దు, మనుషులకు కనపడవాలని సమాజ మందిరాలలోను వీధి మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు సత్యస్వరూపి అని దేవుడు తండ్రి. మీ అంత భయభక్తులు కలిగి నీకు ప్రార్థించి నిన్ను మహిమపరచవలసిన శక్తి బలాన్ని మాకు అనుగ్రహించమని, కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.